మహాత్మా గాంధీ అనగానే మనకు వెంటనే అహింసా సత్యాగ్రహం గుర్తుకు వస్తాయి. కాని ఆయన గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. గాంధీగారు 5 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కాని ఒక్కసారి కూడా ఆయనకు ఆ పురస్కారం లభించలేదు. ఆయన మొదటి సత్యాగ్రహం దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది. అయితే కొన్ని చారిత్రక అంశాలు ఆయన జీవితంలో వివాదాస్పదంగా మిగిలిపోయాయి. గాంధీగారు మొదట్లో నల్లజాతీయులపై ప్రతికూల అభిప్రాయాలు చెప్పారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో భారతీయులు చేరాలని ఆయన ప్రోత్సహించారు. దీనిని బట్టి చూస్తే గాంధీగారు నిజంగా ఒక గొప్ప వ్యక్తి. కాని ఆయన జీవితం కేవలం ఆదర్శాలతో నిండింది కాదు, వివాదాలు, వాస్తవాలు రెండింటి కలయిక. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.